బాగు చూసారు రోడ్డు మీద ఎట్లా పడుకుందో. ఇట్లాగే చూసుకోకపోతే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. మామూలుగా లేదు కదా. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎదురుగుండా చూసుకుంటే కొండలు ఉన్నాయి. ఈ వ్యూని మాటల్లో అయితే చెప్పలేము. నేను ఒక నిమిషం మానేస్తాను, ఆ నాయిస్ మీదే వినండి. మన రోడ్డు బాగుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నా మన గరివిడి అనే ఒక విలేజ్కి అయితే వచ్చాము. ఆ పక్కన రైల్వే ట్రాక్ ఉంది కదా, పక్కన గుడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. హారన్ సౌండ్, ఈ నాయిస్ తల పగిలిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ చీపురుపల్లి బస్ స్టాండ్లో ఉన్నాము. చీపురుపల్లి నుంచి జర్నీ అయితే చేస్తున్నాము. చీపురుపల్లి ఎందుకు వచ్చామంటే రాజాం నుంచి విజయనగరంగా డైరెక్ట్ బస్సులు అయితే లేవు. రాజాం దాటిన తర్వాత చీపురుపల్లి దగ్గర బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పి చీపురుపల్లి బ్రిడ్జ్ అవతల అయితే దింపేశారు. అక్కడి నుంచి ఆటో ఎక్కి ఇక్కడికి అయితే వచ్చాను. ఇక్కడ బ్లాగ్ అయితే మొదలు పెడుతున్నాను. మన ఛానల్లో 29th వీడియో చీపురుపల్లి నుంచి విజయనగరం వరకు అయితే ఉంటుంది. ఇప్పుడైతే చీపురుపల్లి బస్ స్టాండ్లోకి వెళ్దాం. 2 బస్సులు అయితే రెడీగా ఉన్నాయి. ఖాళీగా ఉంటే విండో సీట్ ఉంటే ఎక్కుతాము, లేదంటే విండో సీట్ ఉన్న బస్ పట్టుకొని ఎక్కుతాము. అప్పుడు దాకా వెయిట్ చేద్దాము, లోపలికి అయితే వెళ్ళిపోదాం. చీపురుపల్లి బస్ స్టాండ్, ఒక బస్ అయితే ఆల్రెడీ కదిలింది. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. 2 బస్సులు కదిలేవు, ఒక బస్ కాదు. చీపురుపల్లి బస్ స్టాండ్ నుంచి ఇప్పుడే బయలుదేరాం. మన క్యాబిన్ సీట్ అయితే దొరికింది. మనం వెళ్ళే రూట్ చూసుకుంటే చీపురుపల్లి, నెల్లిమర్ల, గరివిడి, విజయనగరం, రూట్ నెంబర్ 110. ఇప్పుడు టైం చూసుకుంటే 2:43 అయితే అయ్యింది. 2:43కి చీపురుపల్లి నుంచి అయితే బయలుదేరాం. మన జర్నీ అయితే 31 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టికెట్ కొట్టిన తర్వాత చూద్దాం మన జర్నీ ఎంత ఉంటుందో. దాని మీద అయితే కరెక్ట్గా వస్తుంది. మన గూగుల్ తెల్లని అడిగితే అటు ఇటు చెప్తుంది. చీపురుపల్లి కూడా పెద్ద ఊరే, చాలా పెద్ద ఊరు. మనం ఇందాక జర్నీ చేసినప్పుడు సగం చూసాను, ఇది సగం. రాజాం తర్వాత చీపురుపల్లి పెద్ద ఊరు. చీపురుపల్లికి రైల్వే స్టేషన్ కూడా ఉంది. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అన్నాను కదా, రైల్వే ట్రాక్ నుంచి కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట బ్రిడ్జ్. లాస్ట్ బ్లాగ్లో మీరు చూసారు కదా, మనమైతే రాజాం నుంచి చీపురుపల్లి వచ్చాము. సేమ్ రూటు, ఆ రూట్లోనే జర్నీ. ఇప్పుడు చీపురుపల్లి విజయనగరం రూట్లో అయితే జర్నీ చేస్తున్నాము. అండ్ రూట్ నెంబర్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ హైవే 6, సేమ్ రూటు, అదే రూట్ మాట. మొత్తం అంతా ఒకటే. స్పీడ్ బ్రేకర్లు అయితే ఉన్నాయి. వచ్చిందా? ఈరోజు ఇది 4th వ్లాగ్లో ఉంది. యాక్చువల్గా నాకు రాజాం నుంచి విజయనగరం వరకు ఒకటే వ్లాగ్ తీయాలి. డైరెక్ట్ బస్ అయితే ఉంటే, డైరెక్ట్ బస్ లేకపోవడం వల్ల రాజాం నుంచి చీపురుపల్లి, చీపురుపల్లి నుంచి విజయనగరం 2 వ్లాగుల కింద అయితే వచ్చింది. కానీ విజయనగరం నుంచి ఎక్కడికి వెళ్తామో ఏమిటైతే ఐడియా లేదు. విజయనగరం నుంచి చూడాలి. అయితే విశాఖపట్నం లేదంటే ఎస్కోట, ఈ 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి విజయనగరం నుంచి వెళ్ళడానికి. ఈ కొండ ఇందాక జర్నీ చేసుకుని వచ్చినప్పుడు దూరంగా అయితే కనిపించింది. ఇక్కడైతే దగ్గరికి వచ్చేసింది చీపురుపల్లిలో. బస్సు అయితే లాస్ట్ బస్సులాగే ఖాళీగానే ఉంది. మనమైతే ఇది 3వ బస్సు ఖాళీగా మనం జర్నీ చేయడం. టికెట్ అయితే తీసుకున్నాను. మన జర్నీ మొత్తం 32 కిలోమీటర్స్ ఉంటా. ఇందాక 31 అనేది చూపించింది గూగుల్ అయితే. 32 కిలోమీటర్స్కి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. విజయనగరం కోడ్ చూసుకుంటే VZM. చీపురుపల్లి అయితే CPRY, చీపురుపల్లి కోడ్. మన జర్నీ ఇంకా చూసుకుంటే 1 అవర్ అయితే ఉంటుంది కన్ఫామ్గా. దీని మీద టైం మెన్షన్ చేశారు. 2:46కి అయితే నా టికెట్ అయితే ఇచ్చారు. చూద్దాం ఆడికి వెళ్ళబోదికి ఎంత అవుతుందో. మనకి బాగా మైనస్ ఏంటంటే బస్ టికెట్ తీసుకునే దగ్గర ఫోన్పే అయితే ఎక్కడ పనిచేయట్లేదు. చేంజ్ ఉండాలంటున్నారు. చేంజ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? మినిమం 100 రూపీస్ ఉంటాయి ఎవరి దగ్గరైనా సరే. ఫోన్పే అయితే బాగుంటుంది. నేను లాస్ట్ 3 బస్సెస్ నుంచి నేను బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఎక్కడ ఫోన్పే అయితే చేయలేదు. విశాఖపట్నం నుంచి నేను శ్రీకాకుళం వెళ్ళే బస్సు ఒకటే ఫోన్పే చేశాను. మిగిలిన బస్సులన్నీ నేను అమౌంట్ ఇచ్చే తీసుకున్నాను. ఎంత అమౌంట్ని క్యారీ చేస్తాం? ఏదో కొంచెం క్యారీ చేస్తాము. ఫోన్పే ఆప్షన్ అన్ని ప్లేసుల్లో ఉంటే బాగుంటుంది. వాళ్ళని అడిగితే ఒక్కొక్కరికి ఒక రీజన్ అయితే చెప్తున్నారు. ఏంటంటే ఒక టికెట్కి కొడితే దానికి ఛార్జింగ్ అంతా లాగేస్తాను. 6 పాయింట్స్ అయితే అయిపోతుందంట. అందుకని ఫోన్పే అయితే అవ్వదంట. ఏదో చెప్తున్నారు, మనం ఇంకేం అనలేం కదా వాళ్ళని. గరివిడి అనే ఒక విలేజ్కి అయితే వచ్చాము. విలేజ్గా సిటీయా నాకైతే ఐడియా లేదు. గరివిడి ఒక ఊరు, ఇది ఒకటే తెలుసు. బస్ స్టాప్ ఇదేనా? పక్కన విజయనగరం రాజాం బస్ అయితే వచ్చింది ఆ పక్కన. ఇప్పుడు ఒక అప్ అయితే ఎక్కినాం. రైల్వే ట్రాక్ ఇలా ఉంది, క్రాస్ చేసుకొని వెళ్తాంలా ఉంది. ఇప్పుడైతే మ్యాక్సిమం ఇవే ఉంటాయి. రైల్వే ట్రాక్ని క్రాస్ చేసుకొని పైనుంచి వెళ్ళి దగ్గర మనకి ఫ్లైఓవర్లు అయితే ఉంటాయి.
గరివిడి ఓకే 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 పర్వాలేదు ఊరు. ఇటు సైడ్ చూసుకుంటే ఈ ఊరు మొత్తం ఎట్లా ఉంటుందో మనకి తెలిసిపోతుంది అన్నమాట. అంత పెద్ద ఊరైతే కాదు, చిన్నదే ఊరైతే. మన బ్రిడ్జ్ దాటిన తర్వాత ఏమన్నా ఉందేమో. గరివిడి రైల్వే స్టేషన్ కూడా ఉందా నాకైతే తెలీదు. ఎవరన్నా ఇటు సైడ్ నుంచి ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి, గరివిడికి రైల్వే స్టేషన్ ఉందో లేదో. ఇటు సైడ్ బస్సెస్ అయితే బాగానే తిరుగుతున్నాయి. శ్రీకాకుళం బస్సెస్, విజయనగరం బస్సెస్ ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అయితే ఉంటుందండి రోడ్లో. మీలాగే కొంతమందికి మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్ గురించి తెలియాలంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి. ఆ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. డబల్ లైన్ రోడ్ అన్నమాట. వెళ్ళేదోటి వచ్చేదోటి. రోడ్ అయితే చాలా బాగుంది. ట్రాఫిక్ కూడా పెద్ద ట్రాఫిక్ ఏం లేదు. అట్లా అట్లా అవుతుంది అంతే జర్నీ. మరి రోడ్డు బాగుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నా మన పల్లె వెలుగు బస్సులు మినిమం గంటకి వెళ్ళేది 30-35 కిలోమీటర్లు. అది మించికి వెళ్ళవు కాబట్టి ఇంత రోడ్డు బాగున్నా సరే మనకు గంట టైం అయితే పడుతుంది. చూద్దాం మరి ఇది రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో 32 కిలోమీటర్లకి. ఇటు సైడ్ అయితే ఎక్కడ అంత రష్ ట్రాఫిక్ అట్లా ఏమీ కనిపించట్లేదు. అంతా స్మూత్గా అయిపోతుంది. మీకు మిర్రర్లో కనబడుతుందా? మొత్తం లేడీసే బ్యాక్, నేను ఒక్కనే జెంట్ని. ఎదురుగుండా ఒక పల్లె వెలుగు బస్సు. ప్రతి 10 నిమిషాలకి ఏదో ఒక బస్సు అయితే మనకి కనబడుతూనే ఉంది. ఏదో ఊరు వచ్చింది కానీ చదవడానికి బోర్డు అయితే కనిపించలేదు. చీపురుపల్లి విజయనగరం బస్ అది. ఒక స్టాపు షేరీపేట అంట, షేరీపేట. ఈ బస్సు ఫ్రంట్ క్యాబిన్లో చూపెడుతుంటే రిఫ్లెక్షన్ అయితే కనబడుతుంది. ఆ కింద బోర్డు ఉంది కదా, ఈ బోర్డుది రిఫ్లెక్షన్ అయితే ఫ్రంట్ గ్లాస్ మీద పడి మనకైతే కనబడుతుంది. ఫ్రంట్ కూర్చొని తీస్తున్నాను కానీ నాయిస్. నేను ఒక నిమిషం మానేస్తాను. ఆ నాయిస్ మీదే వినండి. వినబడిందా? ఇంత నాయిస్లో కూర్చొని మాట్లాడతా అంటే వాచిపోతుంది అన్నమాట. పక్కన హారన్ సౌండ్, ఈ నాయిస్ తల పగిలిపోతుంది. మామూలుగా కాదు. కానీ గుంజింగి వలస అంట, గుంజింగి వలస, మిసాలపేట కాదు. దీని తర్వాతలో ఉంది మిసాలపేట. పెద్దగా విలేజెస్ ఏమీ కనిపించట్లేదు. రోడ్డు మీద ఉన్న చిన్న విలేజెస్ గట్టిగా చూసుకుంటే ఒక 50 ఇల్లులు ఉంటాయేమో. అవి కూడా కష్టమే 50 ఇల్లులు ఉండడం. ఇట్లా ఉందంటే ఇటు సైడ్ మొత్తం ఒక కొత్త ప్రపంచంలో ట్రావెల్ అవుతున్న ఫీల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి విజయనగరం ఇంకా 17 కిలోమీటర్లు అయితే ఉంది. మనమైతే 15 కిలోమీటర్లు అయితే వచ్చేసాం అప్పుడే. ఇప్పుడే కెల్లా అనే విలేజ్ని అయితే దాటేసాము. గుర్లా విలేజ్ వచ్చింది. బెస్ట్ వ్యూ అయితే వచ్చింది. కొండలు లేవు అనుకున్నాం కదా, కొండలు అయితే వచ్చేసాయి. మనల్ని కనువిందు చేయడానికి, మనం మిస్ అయిపోయిన వ్యూస్ మనకి చూపించడానికి కొండలు అయితే వచ్చేసాయి. ఒకటే మైనస్ రోడ్డు చూడండి, మొత్తం ప్యాచ్ ఉంది. ప్యాచ్ ఉండడం వల్ల బస్సు అంటే కిచ అంటుంది. ఆ సౌండ్కి మొత్తం మిక్స్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే ఇట్లా చూడడానికి. గొర్రెల మంద పోతుంది. అవి ఏంటంటే మాట వినట్లేదు మాట. కొన్ని రోడ్డు మధ్యలో వచ్చి తిరుగుతున్నాయి. ఇక్కడ పక్కన ఒక రైల్వే ట్రాక్ ఉంది. ఏ ఊరు అని నాకైతే ఏం తెలీదు. ఇది ఎక్కడ ఉన్నామో. పక్కన చూసుకుంటే ఒక రివర్ ఉంది. ఎదురుగుండా చూసుకుంటే కొండలు ఉన్నాయి. ఈ వ్యూని మాటల్లో అయితే చెప్పలేము, అంత బాగుందన్నమాట వ్యూ అయితే. కొంచెం ఘాట్ ఎక్స్పీరియన్స్ టైప్ ఉంది కానీ ఇది ఘాట్ కాదు. కనబడుతుంది కదా వ్యూ, చాలా పెద్ద కొండలు అవి. ఈ కెమెరాలో చిన్నగా కనబడచ్చేమో కానీ కొంచెం ఇక్కడ చెట్లన్నీ అడ్జస్ట్ అయ్యండి. కింద వ్యూ చూస్తుంటే ఏదో సినిమా షూటింగ్లు తీసి ప్లేస్లా ఉంది మనకి.
ఈ సైడ్ చెరువు పక్కన చెట్లు అడ్డుగా ఉన్నాయి, కానీ ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వెళ్తుంది పక్కన. ఇక్కడ పక్కన రైల్వే ట్రాక్ ఉంది కదా, పక్కన గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. మరి ఎక్కడ ఉన్నా నాకేమో ఐడియా లేదు. ఈరోజు చేసిన ఇది 4వ వ్లాగ్. ఈ 4 అంటే మీకు వచ్చిన లాస్ట్ 3 వ్లాగ్స్లోనే బెస్ట్ ఈ రోడ్డు. మనకి పక్కన రైల్వే ట్రాక్ పక్కన ఉంది. ఈ పక్కన మొత్తం గ్రీనరీగా ఉంది. చిన్న రోడ్డు, సింగిల్ లైన్ రోడ్డు. జర్నీ ఏమో నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకెట్లా మాటల్లో వర్ణిస్తాను ఈ రోడ్డు గురించి. మనకి అటు సైడు చెరువు ఉంది. చెరువు కాదు, ఒక నది ఉంది. నది తర్వాత విలేజ్ కూడా ఉంది. ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఈ నదికి సంబంధించిన బ్రిడ్జ్ని క్రాస్ చేయబోతున్నాం. అయితే మనం ట్రైన్ మీద జర్నీ చేసినప్పుడు చూస్తాం అన్నమాట ఈ వ్యూ. మామూలుగా లేదు కదా. ఇలా నది దాటమో లేదా డౌన్కి ఒక ఊరైతే వచ్చింది. ఇప్పుడు బ్రిడ్జ్ అప్లో ఉంటుంది కదా, మనం డౌన్ దిగేవరకు ఒక ఊరైతే ఉంది ఎదురుగుంటా. వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఉండి. వర్షం నెల్లిమర్ల అంట. నెల్లిమర్ల ఇక్కడ ఉంది కదా కింద. నెల్లిమర్ల అనే ఊరైతే వచ్చింది. ఇది కూడా పర్వాలేదు. అంటే ఒక 10 చిన్న విలేజెస్ వచ్చాయంటే ఒక పెద్ద ఊరు ఉంటుంది. కొన్ని ఏరియాలలో చెట్లు రోడ్డు మీద ఉన్నా సరే నరక్కుండా అట్లాగే ఉంచి బాగా మెయింటైన్ చేస్తున్నారు. దీన్ని అయితే బాగా మెచ్చుకోవచ్చు. ఆ చెట్టుకి ఎంత వయసు ఉంటుందో, నరికిన వాడికి అందులో సగం కూడా అయితే ఉండదు. అమ్మని అమ్మ. మ్యాక్సిమం విజయనగరం దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక 4 కిలోమీటర్లు అంత అయితే ఉంది. మహారాజా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఆడుంది. విజయనగరం రాబోతుగా వైబ్ అంతా మొత్తం మారిపోయింది. బస్సు మాత్రం తులగొడేస్తుంది. మహారాజా మెడికల్ కాలేజ్, మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అటు సైడ్ చిన్న గేట్ చూసుకుని ఇటు సైడ్ మెయిన్ గేట్లో ఉంది మిమ్స్ హాస్పిటల్. దాన్నే షార్ట్కట్ మిమ్సా, ఎంఎంఎస్ఆ. విజయనగరం మున్సిపాలిటీలో కొత్త వస్తుందిలో ఉంది ఏరియా అంతా. మనకి శ్రీకాకుళంకి విజయనగరంకి చాలా వేరియేషన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ లేకపోయినా సరే మొత్తం వేరియేషన్. అటు సైడ్ కొండలు అట్లాగేమీ కనిపించలేదు, అంతా ప్లెయిన్గా ఉంది. ఇటు సైడ్ మొత్తం కొండలు అయితే ఉన్నాయి. చీపురుపల్లి విజయనగరం బస్సు అయితే వెళ్ళిపోతుంది ముందు. రోడ్డు కత్తిలో అంటే రోడ్డు ఇది. మురికి కాలువలా ఉంది ఇది. బాక్స్ క్రికెట్ ఒకప్పుడే బాక్స్ క్రికెట్ అని ఏమి ఉండేవి కాదు, కానీ ఎవరో స్టార్ట్ చేశారే. కానీ ఇప్పుడు చాలా ప్లేసెస్లో బాక్స్ క్రికెట్ అయితే వచ్చేసింది. సారిపల్లి 6 కిలోమీటర్స్ అంటే ఇచ్చాడు. సారిపల్లి విజయనగరం 5 కిలోమీటర్స్. మనం ఇప్పుడు 27 కిలోమీటర్స్ అయితే వచ్చాం. 32 కిలోమీటర్స్ కదా, 32కి 27 అయితే వచ్చాం. ఇక్కడ నుంచి విజయనగరం. ఇందాక అక్కడేమో విజయనగరం మున్సిపాలిటీ, ఇందాక అక్కడెక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ విజయనగరం ఊరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్పీడ్ బ్రేకర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. కంపెనీస్ అన్నీ మధ్యాహ్నం షిఫ్ట్ అయిపోతాయి కదా, వాళ్ళందరూ వెళ్తున్నట్టున్నారు. కంపెనీ బస్సులు బాగా తిరుగుతున్నాయి ఈ రూట్లో. ఎన్ని బస్సులు కనబడుతున్నాయంటే విజయనగరం చీపురుపల్లి 1, 2 కాదు. లాస్ట్గా రాజాం నుంచి చీపురుపల్లి వచ్చాం కదా, ఆ ముక్కతో పోల్చుకుంటే ఈ రోడ్డు పర్వాలేదు. అంటే ఈ రోడ్డు చిన్న వెహికల్స్కి పర్వాలేదు, ఆటో వరకు పర్వాలేదు, కారు వరకు. బస్సు అంటే పెద్ద వెహికల్ కదా. ఏంటంటే అక్కడక్కడ చిన్న ప్యాచ్లు ఉన్నాయి రోడ్డు మీద. ఇప్పుడు రోడ్డుకి కన్నాలు పడతాయి కదా, వాటికి ప్యాచ్లు వేస్తారా, ఆ ప్యాచ్లు మళ్ళీ ఎగిరిపోయి అయ్యే కన్నాల కింద ఉన్నాయి.
ఆ కన్నల్లో వెళ్ళడం వల్ల ఇది బస్ కూడా కొంచెం ఊగుతూ ఉంది. నేను బాగా అబ్జర్వ్ చేయలేదు కానీ ఫ్రంట్ క్యాబిన్లో ఉన్న అద్దం అయితే ఊగుతూ ఉంది. ఇప్పుడే విజయనగరం చిప్పురుపల్లి బస్ చూసాను. మళ్ళీ ఇంకొకటి వెళ్ళండి. విజయనగరం ఊళ్ళో అయితే ఉన్నాము, సర్కిల్ దగ్గర. విజయనగరం పైన విద్యల నగరం. అక్కడ నుంచి సర్కిల్ దగ్గర నుంచి ఒక టర్న్ తీసుకొని కాంప్లెక్స్ వైపు అయితే వెళ్తున్నాం మనం. ఏదో కొండ ఎక్కుతున్నట్టుంది. ఇక్కడ ఆవు చూసారా రోడ్డు మీద ఎట్లా పడుకుందో. ఇట్లాగే చూసుకోకపోతే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. వాటికి తెలియదు కదా ఎక్కడ పడుకోవాలి ఎక్కడ పడుకోకూడదు అని చెప్పి. విజయనగరం అయితే వచ్చేసాము. జర్నీ అయితే చాలా బాగుంది, రూట్ కూడా చాలా బాగుంది. ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదు, మన బస్ కూడా పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. విజయనగరం నుంచి ఉంటుందో ఉండదో కూడా తెలియదు. బాయ్.